ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుంది సీత అని నేను తిట్టిన ప్రతిసారి నాకు చెప్పేవాడు. ఆ నిజం తెలిసిన రోజు బావ నాకు భర్తగా కాదు దేవుళ్ళా కనపడ్డాడు. అలాగే మావయ్య మీ గురించి నిజం తెలుసుకునే రోజు వస్తుంది అత్తయ్య. ఆ రోజు ఈ బాధలన్నీ మర్చిపోయేంత ఆనందం మీకు తిరిగి వస్తుంది. సీత చెప్పింది నిజమమ్మా. నాన్న బాధలు అన్నారు తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. ఇప్పుడు ఆయన ఆకలితో ఉంటే మళ్ళీ నువ్వే బాధపడతావు. వెళ్ళి ఎలాగోలా నాన్నకు అన్నం తినిపించు. వెళ్ళమ్మా. ఏమైంది బావా? ఇంకెప్పుడు వాళ్ళు కలవరు అన్న నమ్మకానికి నువ్వు వచ్చావా? కాదు సీత, ఇక్కడ అమ్మ తనని తాను కంట్రోల్ చేసుకోలేనంత బాధలో మునిగిపోయింది. అలాంటి అమ్మకి నువ్వు నవమాసాలు మోసి కని పెంచిన కూతురు ఇంకొన్ని రోజుల్లో మనందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుందని ఎలా చెప్పాలి? ఆ నిజం తెలిస్తే అమ్మ తట్టుకోగలరా? అమ్మకు ఆ నిజాన్ని నేను చెప్పలేను, అలా అని దాచిపెట్టలేను. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. బాబా, అబ్బా మాయదారి బండి నడుపుతున్నప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో ఆగిపోయినప్పుడు మాత్రం అంతా నరకం చూపిస్తుంది. మెకానిక్ షాప్ ఉన్నట్టుంది. అన్నా ఓసారి బండి చూడు. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? అది తెలిస్తే నేనే చేసుకుంటాను కదా, నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను? నడుస్తూ నడుస్తూ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలీదు. సిద్ధు, ప్లగ్ రేంజ్ తీసుకురా. సిద్ధు బాబు, మీరు ఇక్కడున్నారేంటి? ఇతను నీకు తెలుసా? తెలుసు. బాగా తెలుసు, నా ఫ్రెండ్. ఇదిగోండి. సరే రా. ఏంటి బాబు ఇది? మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. తప్పే ఉంది నర్సింగ్, బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా, అందుకే ఈ పని చేస్తున్నాను. ఇక్కడ నాకు అతను చెప్పి ఈ పని చెడగొట్టుకో. అది కాదు బాబు, మీరెంత దర్జాగా బతికారు. కష్టమంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? అలాంటిది మీరు ఈ చిన్న షాపులో హెల్పర్గా పనిచేయడం నేను చూడలేకపోతున్నాను బాబు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు నర్సింగ్, మారుతూ ఉంటాయి. మొన్నటి వరకు ఆస్తి అంతస్తు అంతా ఉంది, హాయిగా బతికాను. ఇప్పుడు అవన్నీ పోయాయి. అలా అని చచ్చిపోలేం కదా. స్వప్నాన్ని నేను పోషించాలి, అందుకు ఏదో ఒక పని చేయాలి. దొంగతనం చేసి సంపాదిస్తే తప్పు, కానీ కష్టపడి పనిచేస్తే తప్పే ఉంది. కానీ అది చూడు నర్సింగ్, నీకు మా కుటుంబం మీద ఉన్న అభిమానం నాకు తెలుసు. అప్పుడు నువ్వు మా మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకున్నాను. కానీ నిజంగా నటించే రేఖ లాంటి వాళ్ళని నమ్మానని తెలుసుకోలేకపోయాను.
నీ అభిమానానికి చాలా థ్యాంక్స్. కానీ నేనిక్కడ పనిచేస్తున్నానని ఎవరికి చెప్పకు. మీ దగ్గర జీతం తీసుకుని బతికిన మనిషిని బాబు నేను. అలాంటి మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. తట్టుకోలేకపోతున్నాను బాబు. అన్నా, మీ మాటలు అయిపోతే మీ బండి రెడీ అయింది, తీసుకెళ్ళు. సిద్ధు, అతని దగ్గర 50 రూపాయలు తీసుకో. అలాగే అండి. ఇవ్వు నర్సింగ్. ఇవ్వు నర్సింగ్. ఎలా బాబు? మీ చేతితో డబ్బులు తీసుకుని బతికిన వాడిని నేను. ఇప్పుడు నా ముందు మీరిలా. డబ్బుకి నీ నా అన్న తేడా లేదు నర్సింగ్. అది ఎవరి దగ్గరైనా ఒకేలాగా ఉంటుంది. కానీ ఈ డబ్బు కోసం మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది. అలాంటి స్వార్థం లేని మనిషివి నువ్వు. ఇవ్వు. జాగ్రత్తగా వెళ్ళు నర్సింగ్. నీ పని నువ్వు చూసుకో. నా గురించి ఏమీ ఆలోచించుకో. వస్తాను బాబు. సీతా, సీతా, సీత, నేను బయటికెళ్ళి వస్తాను. ఎక్కడికి బావా? వర్షం చూసొస్తాను సీత. చూసి రాగలవా? రాలేను అని తెలుసు సీత. కానీ అక్కడే ఉంటే ఇక్కడ హాస్పిటల్లో అమ్మకి సాయం ఎవరుంటారు? నేను హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎందుకు రాలేదు అన్న డౌట్ అమ్మకు వస్తుంది. అప్పుడేం చెప్పాలి? అనుమానం వచ్చి అడిగాక చెప్పడం కాదు బావా, ముందే చెప్పాలి అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. వర్ష విషయం దాచడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. కానీ ఆనందించే విషయం అయితే అందరితోనూ పంచుకోవచ్చు. కానీ ఇది బాధ పెట్టే విషయం అమ్మకి నేను ఎలా చెప్పగలను? చెప్పాలి బావా. ఎంత బాధనైనా భరించే శక్తి మనసుకుంటుంది. వర్ష విషయం ఇప్పుడే తెలిసింది అంటే అత్తయ్య మనస్ఫూర్తిగా వర్షతో మాట్లాడగలుగుతారు. తర్వాత తెలిసిందనుకో, కనీసం తన కూతురితో చివరిసారిగా మాట్లాడడానికి కూడా నోచుకోలేదు అని బ్రతికున్నంత కాలం బాధపడతారు. అత్తయ్య ఆ బాధ ఎలాగూ భరించాలి. అది ముందే చెప్పడం వల్ల కాస్తైనా ఆవిడికి ఓదార్పు అవుతుంది. అర్థం చేసుకో బావా. నువ్వు చెప్పింది నిజమే సీత. అమ్మకి చెప్పడమే మంచిది. కానీ అమ్మ పరిస్థితి చూసి చెప్తాను. రఘుబాబు, రఘుబాబు. ఏంటి నర్సింగ్, ఏమైంది? ఈ కళ్ళతో ఎప్పుడు చూడలేని అనుకున్నది చూశాను బాబు. అందుకే తట్టుకోలేక మీకు చెప్దామని వచ్చాను బాబు. ముందసలు ఏం జరిగిందో చెప్పు నర్సింగ్. సిద్ధు బాబు బతుకు తెరువు కోసం ఒక బైక్ మెకానిక్ దగ్గర పనిచేస్తున్నాడు బాబు. సిద్ధు నువ్వు చూసావా? చూడటమే కాదు బాబు, మాట్లాడాను కూడా. ఆ బాబు ఇదివరకులా లేడు బాబు. పూర్తిగా మారిపోయాడు. ఆయన మారిపోయినందుకు సంతోషించాలో, అలాంటి స్థితిలో చూసినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఏంటి బావా ఇది? పరిస్థితులన్నీ మన కుటుంబం మీద పగబట్టాయా? ఒక పక్క మావయ్య పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు సిద్ధుని మెకానిక్ షాప్ లో పనిచేయడం చూశాను అని నర్సింగ్ చెప్తున్నాడు. ఏంటి బావా ఇది? విధి మనతో ఆడుతున్న నాటకం సీత. ఎంతవరకు తట్టుకోగలమా అని పరీక్ష పెడుతుంది. ఎదిరించాలి, తట్టుకొని నిలబడాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అయినా సిద్ధు అలా ఎక్కడో పని చేసుకోవాల్సిన కర్మ ఏంటి? మన దగ్గరికి రావచ్చు కదా.
ఒకప్పుడు నిన్ను అవమానించాడు కదా, అది గుర్తుకొచ్చి ఆగిపోయాడేమో. అయినా తను రాలేకపోతేనే నువ్వు వెళ్ళి తీసుకురా బావా. సరే సీత, ఇప్పుడే వెళ్తాను. నర్సింగ్, ఆ మెకానిక్ షెడ్ ఎక్కడుందో నాకు చూపించు. అలాగే బాబు, రండి. సిద్ధు, ఓనర్ వచ్చేలోపు బండి రెడీ చేసి ఉంచు. నేను బయటికి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను. అలాగే అన్నా. సరేనా? బాబు బాబు ఆపండి. ఇక్కడే బాబు, రండి వెళ్దాం. సిద్ధు, అన్నయ్య, నువ్వేంటిక్కడ? ఆ మాట నేను అడగాలి సిద్ధు. నువ్వేంటిక్కడ? బతకాలి కదా. ఏ, ఇంత కష్టపడే బ్రతకాలా? నేను లేనా? అలా అంటావేంటన్నయ్య? నిన్ను కష్టపెట్టడం ఎందుకు? కష్టం విలువ నాకు కూడా తెలియాలి కదా. అయినా నేను ఇక్కడున్నానని నీకెవరు చెప్పారు? నేనే చెప్పాను బాబు. మిమ్మల్ని ఇలా చూసి నేను తట్టుకోలేకపోయాను. నువ్వైతే చెప్పలేదు కదా, నన్ను పరాయివాడినే చేసి. అంత మాట అనకన్నయ్య. నువ్వు నాకు సాయం చేయవని కాదు, కానీ ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి రావాలి? నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నానో, ఎన్ని అవమానాలు చేశానో నాకు తెలుసు. అవన్నీ నువ్వు భరించావు, అంతేకాని నన్నేమీ అనలేదు. అందుకే అన్నయ్య, ఇప్పుడు నీ దగ్గరికి రావాలంటే నాకే మొహం చల్లలేదు. మన మధ్య ఇవన్నీ ఏంటి? నువ్విక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, నాతో రా. పోతన్నయ్య, ఇంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదా? ఇన్నాళ్ళు నువ్వేంటో అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నీ గొప్పతనం పూర్తిగా అర్థమైంది. మన అమ్మ కోసం ఇంటికొచ్చావు. ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా అన్నింటినీ మౌనంగా భరించావు. అమ్మ వెనకే నిలబడ్డావు. అది నీ గొప్పతనం. కానీ నేనేం చేశాను? కన్న తల్లిని కూడా గుర్తించలేనంత కళ్ళు మూసుకుపోయాను. రేఖ మాటలు విని ఆస్తిలో మీరు వాటాకి వస్తారని స్వార్థంగా ఆలోచించాను. మిమ్మల్ని దూరం చేసుకున్నాను, అమ్మని దూరం చేసుకున్నాను. డాడీకి చేయకూడనంత అవమానం చేశాను. ఆ పాపమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఆ పాపానికి పరిహారం జరగాలంటే నేను కష్టపడాలి. అందుకే రాను అంటున్నాను. అమ్మ విషయం నీకెలా తెలిసింది? మొన్న గుడిలో అమ్మని నాన్నని చూశాను. అనుమానం వచ్చి వెళ్ళి డాక్టర్ని కలిశాను. అప్పుడే అర్థమైందన్నయ్య, నేను ఎంత పాపం చేశాను. పని మనిషిని అమ్మగా నిరూపించడానికి నువ్వు మోసం చేశావన్న అనుమానంతో డబ్బు ఇచ్చి నేనే నిజాన్ని అబద్ధం చేశానని తెలుసుకోలేకపోయాను. నాలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదన్నయ్య. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను. డాడీకి నిజం చెప్తానన్నాను, కానీ అమ్మ వినిపించుకోలేదు. వద్దు అని నన్ను పంపించేసింది. అమ్మ కూడా క్షమించలేని కొడుకునన్నయ్య నేను. కానీ తమ్ముడు అనుకుంటూ నువ్వు నా కోసం వచ్చావు. అది చాలన్నయ్య.
అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నావు సిద్ధు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా నాన్న నమ్మరు సరికదా, అమ్మని కూడా దగ్గరికి రానివ్వరు. అప్పుడు నాన్నకి సాయం ఎవరుంటారు? అందుకే నిజం చెప్పొద్దు అని నీకు చెప్పింది. కానీ నువ్వు నిజం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు తప్పకుండా రావాలి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తాను. వాళ్ళిద్దరినీ కలపడం కోసమే ఇప్పుడు నేను బతుకుతున్నాను. మళ్ళీ మనందరం కలిసే రోజు వస్తుంది సిద్ధు. అంతవరకు నువ్వెంత కష్టపడ్డా నేను భరించలేను. డబ్బు మైకంలో ఎన్నో పాపాలు చేశాను. మీ అందరినీ ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఆ రోజు నేను చేసిన తప్పులకి పరిహారమే ఈ రోజు నా కష్టాలకి కారణం. అది నాకు నేనుగా విధించుకున్న శిక్ష. నేను దీన్ని ఆనందంగా అనుభవిస్తాను. అప్పుడే నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఒకవేళ నేను ఈ బాధలు పడలేకపోతే నువ్వు ఉన్నావు కదన్నయ్య, నీ దగ్గరికి వచ్చేస్తా. అంతవరకు నన్ను రమ్మని పిలవకు ప్లీజ్ అన్నయ్య. వర్ష, ఈ టాబ్లెట్స్ వేసుకో. ఏంటి వర్ష అలా చూస్తున్నావు? మీరు నాకు ఒక మాట ఇస్తారా? ప్రాణమైనా ఇస్తాను, అడుగు వర్ష. నన్ను ఇంతలా ప్రేమించే మీరు నేను వెళ్ళిపోయాక ఒంటరైపోతారు కదా? అలా మాట్లాడకు వర్ష, నేను తట్టుకోలేను. నేను కావాలని నువ్వు కోరుకున్నప్పుడు చెడు వ్యసనాలతో నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నువ్వు లేకుండా నిమిషం కూడా ఉండలేని స్థితికి వచ్చాను. ఆ దేవుడు నాకు బుద్ధి చెప్పాలని నీకు ఈ శిక్ష వేశాడు. మీరే కాదండి, తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండడు. కానీ తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్న వాడే దేవుడవుతాడు. మీరు ఎప్పటికీ నా దేవుడే. నేను వెళ్ళిపోయాక మీరు ఒంటరిగా మిగిలిపోకూడదు. ఒక మంచి అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇది మీరు నా మెడలో కట్టిన తాళి. నా స్థానంలో వచ్చే అమ్మాయి మెడలో ఈ తాళిని కడతాను అని నాకు మాట ఇవ్వండి.
కడతాను వర్ష, ఎన్నిసార్లైనా కడతాను నీకోసం. నేను ఈ తాళ్ళని నీ మెడలో కట్టే సమయానికి నాకు దీని విలువ తెలీదు. అప్పుడు నీ మీద ప్రేమ కూడా లేదు. కానీ ఇది కట్టే సమయంలో నా మనసులో ఉన్నది ఒక్కటే. దీంతో నీకు 3 ముళ్ళు వేస్తే నీ వెనకాలన్న కోట్ల ఆస్తి నాకొస్తుంది. దాంతో నేను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. ఒక పశువు మెడలో పలుపు తాడు కట్టినట్టు ఈ తాళి నీకు కట్టాను. అందుకే ఈ తాళికి నీకు ఎప్పుడూ విలువివ్వలేదు. కానీ నాలాంటి రాక్షసుణ్ణి కూడా మనిషిని చేసిన దేవతవు నువ్వు. ఈ తాళి విలువేంటో గొప్పతనమేంటో నాకు అర్థమయ్యేలా చేశావు. అలాంటి ఈ తాళిని కట్టమని నువ్వడుగుతున్నావు కాబట్టి తప్పకుండా కడతాను. పద స్వప్న. నన్ను క్షమించండి బావగారు. నువ్వేం తప్పు చేసావు స్వప్న క్షమాపణ అడగడానికి? ఒక్కటి కాదు బావగారు, మీ విషయంలో ఎన్నో క్షమించరాని తప్పులు చేశాను. మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను, ఎంతో బాధ పెట్టాను. ఇంట్లో మీరు ఉండకూడదని కోరుకున్నాను. కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా మీరు నా జీవితాన్ని కాపాడారు. ఇప్పుడు కూడా క్షమాపణ అడగకపోతే నేను మనిషిని అనిపించుకోను. ఏంటి స్వప్న ఆ మాటలు? నువ్వు నా తమ్ముడి భార్యవి, మా ఇంటి మనిషివి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.